హమాస్తో యుద్ధంలో ఎండ్ గేమ్ స్టార్ట్ చేసిన నెతన్యాహు గాజా స్వాధీనమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఐడిఎఫ్. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై దాడికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎండ్ గేమ్ స్టార్ట్ చేశారు. గాజాపై ఐడిఎఫ్ విరుచుకుపడుతోంది. కేవలం 24 గంటల్లో జరిపిన వైమానిక దాడుల్లో 100 మందికి పైగా పౌరులు ప్రాణాలను కోల్పోయారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న తమ వారిని విడిపించేందుకే తాము ఈ దాడులకు పాల్పడుతున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. బందీలందరినీ విడిపించడంతో పాటు హమాస్ను నాశనం చేసి గాజాను స్వాధీనం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెతన్యాహుపై కెనడా, ఫ్రాన్స్, యూకే వంటి మిత్ర దేశాలతో పాటు ఇజ్రాయెల్ లీడర్లు కూడా మండిపడుతున్నారు. అయినా సరే డోంట్ కేర్ అంటున్నారు నెతన్యాహు. తమపై హమాస్ అక్టోబర్ 7న చేసిన దాడికి ఈ యుద్ధం రిటర్న్ గిఫ్ట్ అని సమర్థించుకుంటున్నారు. కట్ చేస్తే అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు మరో సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఆ నిజం పశ్చిమాసియాతో పాటు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఎందుకంటే నెతన్యాహు అసలు లక్ష్యం గాజాను స్వాధీనం చేసుకోవడమో, హమాస్ కథ ముగించి బందీలను విడిపించడమో కాదు, ఇరాన్లో విధ్వంసం సృష్టించడం. ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలు చేస్తోంది. అగ్రరాజ్యం నిఘా వర్గాలు బయటపెట్టిన సంచలన నిజం ఇదే. యుఎస్కు చెందిన కీలక అధికారులు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ దాడులు జరిగితే దౌత్యపరమైన ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్న ట్రంప్ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ తుది నిర్ణయం తీసుకుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని వెల్లడించారు. ఈ దాడుల ప్రణాళిక గురించి అటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం కానీ, వాషింగ్టన్లోని టెల్ అవీవ్ రాయబారి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానాలను తీసి పారేయడానికి లేదు. ఎందుకంటే టెహ్రాన్ అణుస్థావరాలపై నెతన్యాహు ఎప్పుడో కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ న్యూక్లియర్ పవర్గా ఎదగకూడదు అన్నది నెతన్యాహు టార్గెట్. ఎందుకంటే ఇరాన్ అణ్వాయుధ దేశం అయితే తొలిదాడి ఇజ్రాయెల్ పైనే జరుగుతుందని నెతన్యాహుకు కూడా తెలుసు. కానీ అమెరికాకు చెప్పకుండా ఇరాన్ అణుస్థావరాలను నెతన్యాహు టార్గెట్ చేస్తారా? పశ్చిమాసియాలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం గురించి నెతన్యాహు అమెరికాకు ఖచ్చితంగా చెబుతారు. ఎందుకంటే అగ్రరాజ్యం మద్దతు అవసరం కాబట్టి. కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడి విషయంలో మాత్రం సైలెంట్గా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు కారణం ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు అమెరికా చర్చల ద్వారా ప్రయత్నాలు చేయడమే. టెహ్రాన్తో మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిపై ఇటీవల ఒమన్లో ఉన్నత స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగి ఫలవంతమయ్యాయని చర్చల్లో పాల్గొన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. న్యూక్లియర్ డీల్ కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు. కానీ ఈ వ్యవహారం ముందుకు కదలడం లేదు. అమెరికా బాటలోకి ఇరాన్ వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులకు ప్రణాళికలు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ అణు నిరాయుధీకరణ ఒప్పందం కుదరకపోతే వెంటనే దాడులు చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టెహ్రాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయెల్ దాడి చేయబోతుంది అన్న వార్తలు గుప్పుమన్న సమయంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రియాక్ట్ అయ్యారు. యురేనియం శుద్ధిపై అమెరికా పరిమితులు విధించడాన్ని తోసిపుచ్చిన ఆయన తమకు ఎవరి అనుమతి అవసరం లేదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గతేడాది హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్మారక కార్యక్రమంలో ఖమేనీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి అపరిమితంగా తయారు చేయడానికి మేము అనుమతించమని అమెరికా చెబుతోందని, ఒకరి అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. సో అణ్వాయుధాల తయారీ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గదని ఖమేనీ వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది. ఇరాన్లోని ఫాద్వా, నటాంజ్ అణుస్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరగొచ్చని జనవరి నెలలో అమెరికాకు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయి.
ఇప్పటికే ఇజ్రాయెల్ 2024 అక్టోబర్లో జరిపిన దాడుల్లో టెహ్రాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం ప్రత్యర్థులు చేసే గగనతల దాడులను వేగంగా గుర్తించే స్థితిలో ఇరాన్ లేదు. కాబట్టి దాడికి ఇదే సరైన సమయమని ఇజ్రాయెల్ నమ్ముతోంది. పైగా టెల్ అవీవ్కు ట్రంప్ మద్దతు ఉంది. అందుకే టెహ్రాన్ అణు కార్యక్రమంపై దాడి చేయడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదని నెతన్యాహు సైతం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి నెతన్యాహు ఇరాన్ను టార్గెట్ చేయడానికి అణు కార్యక్రమం ఒక్కటే కాదు, హమాస్, హిజ్బుల్లా, హౌతీ వంటి గ్రూపులను నడిపిస్తోంది టెహ్రానే. ఇరాన్ లెక్క తేల్చకుండా గాజా, లెబానాన్, యమన్లో ఎంతగా దాడులు చేసినా లాభం ఉండదు. కాబట్టి టెహ్రాన్ను బలహీనపరచాలనే నిర్ణయానికి నెతన్యాహు వచ్చినట్లు కనిపిస్తోంది. ఒకవేళ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినట్లు టెహ్రాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై ఇజ్రాయెల్ దాడులకు దిగితే మాత్రం మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారడం ఖాయం.